వ్యాలంటైన్స్ డే అసలు ఈ పర్సన్ చనిపోవడం వల్ల జరుపుకుంటారని తెలుసా మీకు? మనం ఇప్పటిదాకా లవ్, రిలేషన్‌షిప్‌కి సింబాలిజంగా మనం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ పర్సన్‌ని ఉరిశిక్ష చేశారనమాట. ఓకే. ఆ రోజున. మ్యాటర్ ఏంటిదంటే ఇవాల్టి నుంచి 1600 సంవత్సరాల కిందట క్లాడియస్ II అని ఒక రోమన్ రాజు ఉండేవాడనమాట. ఆయన ఏందంటే యుద్ధాలంటే మస్తు పిచ్చి అనమాట. సో ఏందంటే సోల్జర్స్ అందరూ ఫోకస్డ్‌గా ఉండాలి అని చెప్పేసి సోల్జర్స్‌కి లవ్ అండ్ రిలేషన్‌షిప్ అండ్ పెళ్ళిళ్ళు బ్యాన్ చేసేసాడనమాట. మొత్తం రోమ్ మొత్తం మీద బ్యాన్ చేసిండు. బట్ అదే టైంలో రోమ్‌లో ఒక సెయింట్ ఉండేటోడు అనమాట. ఆయన ఏంటిదంటే ఈ ఐడియాలజీకి టోటల్ ఆపోజిట్ ఉండేటోడు అనమాట. అంటే ఒక సోల్జర్ అనేటోడు పెళ్లి చేసుకుంటేనే నిజమైన సోల్జర్ అయితాడు అని ఆయన పాయింట్ అనమాట. సో ఆయన ఏం చేసాడు, సీక్రెట్‌గా సోల్జర్స్‌కి పెళ్ళిళ్ళు చేయడాలు, ప్రేమలు పుట్టించడాలు ఇవన్నీ చేసేటోడు అనమాట. ఈ సెయింట్ పేరే వ్యాలంటైన్ అనమాట. సో ఈ విషయం తెలిసిన క్లాడియస్ II ఈ వ్యాలంటైన్ని పట్టుకొచ్చి February 14న జనాలందరి ముందు ఉరిశిక్ష చేశారనమాట. అతని గుర్తుగానే క్లాడియస్ II చనిపోయిన తర్వాత నుంచి వ్యాలంటైన్స్ డే కింద February 14న సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారనమాట. దాన్ని ఇండియాకి తీసుకొచ్చారు. బట్ వాడెవడో చనిపోయినందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అదే February 14న 40 మంది సోల్జర్స్ మన కోసం ప్రాణాలు ఇచ్చి చనిపోయారు మచెస్. ఓకే. పుల్వామా అటాక్లో. మనం బ్లాక్ డే ఎందుకు జరుపుకోవట్లా? వ్యాలంటైన్స్ డే జరుపుకున్నంత ఎగ్జైటింగ్గా జెప్టోలో కానీ, బ్లింకిట్లో కానీ దే వాజ్ నెవర్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకు కదా?